మరణించారు। ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది। డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేడు విశాఖకు వెళ్లనున్నారు। మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు। What is happening that because of the metal is totally first aid ki halke phone cheyan immediate ga what is happening that because of the metal is totally ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు లిక్విడ్ గ్లాస్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తెలియలేదు। స్టీల్ వెల్డింగ్ షాప్ 1 లో నిన్న సాయంత్రం విషాదం చోటు చేసుకుంది। సుమారుగా 1600 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ఉక్కు ద్రవంతో కూడిన భారీ ల్యాండిల్ ఒక్కసారిగా పేలిపోయింది। దీంతో వందల టన్నుల ఉక్కు ద్రవం నేలపై పడడంతో అక్కడ విధుల్లో ఉన్న 9 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు। మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు। క్రేన్ కు ఉన్న బకెట్లు విరిగి పడడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు। విశాఖపట్నం ముక్కు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన నేతలు మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారు। క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా వెల్లడించారు। ప్రధాని మోదీ స్థానిక అధికారులు బాధితులకు అన్ని విధాల సహాయాన్ని అందిస్తున్నట్లుగా వెల్లడించారు। ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందజేస్తామని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ప్రధాని మోదీ। కాగా ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు। సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు। మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు। ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు। ఈ ఘటనలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు। ఉద్యోగులు ఎలాంటి భయాందోళనకు లోనవ్వకుండా ఐక్యంగా ఉండాలని కేంద్ర మంత్రులు విజ్ఞప్తి చేశారు। విశాఖ ఉప్పు కర్మాగార పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దుర్ఘటన కారణంగా పునరుద్ధరణ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా అందరూ సహకరించాలని కోరారు। ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి వారు రెగ్యులర్ ఉద్యోగులైనా లేదా అవుట్సోర్సింగ్ సిబ్బంది అయినా 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లుగా ప్రకటించారు। ఇది వారికి లభించే బీమా, పీఎఫ్, గ్రాట్యుటీ తదితర చట్టబద్ధ ప్రయోజనాలకు అదనంగా ఉంటుందని స్పష్టంగా తెలిపారు। రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి నాయుడు అందిస్తారు। నాయుడు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? విశాఖ